మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. మీ అందరూ కూడా అలా ఈ హ్యాండ్ వాష్ యాక్టివిటీ అనేది చేయాలి. ఓకేనా? ఆ తర్వాత ప్రతి క్లాస్ కి ఒకరిని అక్కడ మేము చేయిస్తాము. ఆ తర్వాత వాళ్ళు మీ క్లాస్ లో చెప్తారు. ఓకేనా? అందరికీ మేము ఇక్కడ చెప్తాం. ఓకేనా? తర్వాత మీ ఫ్రెండ్స్ మీకు చెప్తారు. అలాగే మీ టీచర్స్ కూడా చెప్తారు. ఓకేనా? రైట్ సార్, మీరు ఎవరో ఒకరు రండి సార్. కిరణ్ గారు మీరు రండి. ఎలా చేయాలి? ఫస్ట్ హ్యాండ్ వాష్ ఎందుకు చేయాలి? ఎందుకంటే ఈ హ్యాండ్స్ పని మనం చాలా పనులు చేస్తూ ఉంటాం కదా. అంటే ఫుడ్ మనం తింటూ ఉంటాం కదా. సో మనం చేతుల ద్వారా ఫుడ్ తింటాం కాబట్టి సూక్ష్మజీవులు అంటే మనకి వ్యాధుల్ని కలిగించేటువంటి క్రిములు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ చేతుల్ని మనం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఫుడ్ తినే ముందు ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా ఫుడ్ తినే ముందు ఏం చేయాలి? చేతుల్ని హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓకే? హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే గబగబా త్వరగా చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే మన ఆరోగ్యం దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి. ఓకేనా? అర్థమవుతుంది అందరికి? హ్యాండ్ వాష్ ఎలా చేయాలంటే చూడండి, ఇలా చేయండి నాతో పాటు. 1 2 3. ఓకేనా? మళ్ళీ 1 2 3. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలంటే ఇలా చేయండి. 1 2 3. 1 2 3. నాతో పాటు చేస్తున్నా అందరం. మళ్ళీ 1 2 3. ఓకేనా? అయిపోయిందా? ఇట్లా చేయాలంటే 1 2 3. మళ్ళీ 1 2 3. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ ఫింగర్ 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. మళ్ళీ 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 ఓన్లీ చేతులు కడుక్కోవడం కోసం ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా? దీని గురించి యాడ్ ఎవరు ఇస్తున్నారు తెలుసా? సచిన్ టెండూల్కర్ తెలుసా? మాస్టర్ బ్లాస్టర్ కదా. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ చేతులు కడుక్కోవడం కోసం అవేర్నెస్ ఇస్తున్నారు. WHO తెలుసా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ దీనికోసం పనిచేస్తుంది. ఓకేనా? సో హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏది కూడా చేయలేదు. ఓకేనా? సో ముఖ్యంగా ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సబ్బుతో కడుక్కోవాలి. అర్థమైందా? ఓకే. సో ఈ రోజు మీకు వాటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎంతమందికి తెలిసింది ఇప్పుడు? ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ తోటి విద్యార్థి ఎలా చేయాలి ఎవరు చెప్తారు? చెప్తావా? సీక్వెన్స్ తప్పింది. ఇంకెవరైనా మరి ఫస్ట్ అలా చూడండి, ట్రై చేయండి. పర్లేదు సార్, బాగా అనిపిస్తుంది. ట్రై బాగా చేస్తాను. చెయ్యి. మళ్ళీ ఈ హ్యాండ్ సేమ్. ఓకే. అండ్ ఫింగర్స్ కవర్ అయ్యాయి. ఓకే, గుడ్. ఓకే, క్లాస్ కొట్టనమ్మా.